ఇంకా చాలామంది శివ ఇట్లా అందరూ నా దగ్గరికి వచ్చి పరిశ్రమను ఆదుకోవడానికి మీరు చొరవ తీసుకుంటే బాగుంటుందన్నారు. అప్పుడు నేను పేర్ని నానితో మాట్లాడాను. పేర్ని నాని తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడి రమ్మన్నారు. కోవిడ్ కాబట్టి 5 మంది రమ్మంటే కాదు 10 మంది మోస్తామంటే రమ్మన్నారు. బాలకృష్ణను పిలవడానికి 3 సార్లు ట్రై చేశాను. నేను ఫోన్ చేశాను, తర్వాత జమినీ కిరణ్ను 3 సార్లు పంపించాము. అంటే బాలకృష్ణ అవాయిడ్ చేశాడనే విషయం చిరంజీవి చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది ముందు ఒక్కరినే రమ్మన్నారు, నేను వెళ్ళాను. చాలా అందరూ మనం కూడా చూసాం. సైరా నరసింహారెడ్డి అప్పుడు వెళ్ళటము, ఆయన ఆ లంచ్ చేయటం అవన్నీ మాట్లాడాం. తర్వాత అందరితో మాట్లాడి జగన్ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. సరే ఇప్పుడు మనం పరమానంద శిష్యులు కదా, గురువు గారి ముక్కు మీద ఈగే వాలిందని రాయితో కొడితే ముక్కు పగిలి గురువుకు ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ జగన్ అనబోయి పదే 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 చిరంజీవిని అనడం అన్నది చాలా కాలంగా కొనసాగుతుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరేమంత చేతకాని వాళ్ళు అసమర్థులు కాదు. పెద్ద పెద్ద సినిమాలు ప్రపంచ రికార్డులు సాధించిన రాజమౌళి కానీ, ప్రభాస్ కానీ, మహేష్ బాబు కానీ, ఇంకొకరు కానీ ఆ మాత్రం వాళ్ళు మాట్లాడలేరు, డీల్ చేయలేరు అని పదే పదే అవమానాన్ని, ఇప్పుడు ఆయన అవమానించాడని మీరు అంటున్నప్పుడు అవమానాన్ని భరించి అక్కడ కూర్చున్నారని మీరు వీళ్ళని కూడా మీరు అంటున్నారా లేదా? ఏ అవమానం భరించినా దేనికోసం అండి? పరిశ్రమ, టికెట్లు ధరలు, చాలా విషయాల కోసం వెళ్ళారు. రెండోది అన్నిటికంటే ముఖ్యంగా చిరంజీవి లేఖలో ఇంకో విషయం ఉంది. మీకు పరిశ్రమకు గ్యాప్ ఉంది అని అంటున్నారు. ఈ గ్యాప్ తగ్గించుకుంటే బాగుంటుంది అని నేను జగన్కు సూచించాను. ఆయన దాన్ని సిద్ధపడ్డారన్నారు. కాబట్టి ఒక ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్యలో గ్యాప్ తగ్గించి పరిశ్రమకు మేలు చేసే కొన్ని నిర్ణయాలు కొన్ని తేవాలి అని అనుకున్నారు. కొంతవరకు తెచ్చారు. లేక బాలకృష్ణను ఉద్దేశించి రాకపోయినా చిరంజీవి చాలా గౌరవంగా నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి అన్నారు. ఆయన ప్రస్తావనకు ఏమైనా ఎవడు అనే రూపంలో వచ్చింది. అవును, ఎంత గౌరవంగా దానికి కూడా ఆయన ప్రస్తావనకు వచ్చిందని మాత్రమే సరిపెట్టాడు తప్ప వ్యంగ్యంగా మాట్లాడారని అన్నారు. వ్యంగ్యంగా కాదు, దూషణగా మాట్లాడారు. ఇది మొదటిసారి కూడా కాదండి. చాలా సందర్భాల్లో అక్కినేని తొక్కినేని అని అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి చాలా పితామహుడు లాంటి చిత్ర పరిశ్రమకు ఆయన దగ్గర నుంచి మాట్లాడిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం. అంటే ఏదో కనిపించని ఒక విధమైన ఏదో కంటి చూపుతో చంపేసేటంత కసి ఏదో లోపల ఉండాలి, లేకపోతే ఈ మాటలన్నీ రావు. సో ఇది అయిన తర్వాత చిరంజీవి చాలా చూటిగా మీ నరసింహారెడ్డికి అని అడుగుతాను ఆ లేఖలో. మీ వీర నరసింహారెడ్డికి నా వాల్తేరు వీరయ్య కూడా మేలు జరిగింది దానివల్ల. నిజమే, కరోనాలో పరిశ్రమ ఏమైపోతుంది అన్నప్పుడు మళ్ళీ వెళ్ళటమో కొత్త వాతావరణం ఉంటుంది. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయండి, వాటి మీద 1000 సంవత్సరాలు పోట్లాడుకోవచ్చు మనుషులు. కానీ వాటినే చేసుకొని అడుగడుగున అణువణువున అంగుళం అదే మాట్లాడుకుంటుంటే మనం ఇంకెక్కడికి ముందుకు పోము. కాబట్టి నిన్న బాలకృష్ణ మాట్లాడినవి చాలా చాలా దే ఆర్ ఇన్ వెరీ వెరీ బ్యాడ్ టేస్ట్, అన్ఫెయిర్, అన్వారంటెడ్. అంతేకాకుండా తన ప్రభుత్వం అంటే ప్రభుత్వం మీద కూడా ఆయనకి ఏదో కోపం ఉండాలి. అంతే కదా. కందులు దుర్గేసిన ఇందాక ఎవడాడు వేసింది ఏది ఇన్విటేషన్, వాడు వేసింది అంటే ఏంటి అంత చులకనగా ఉందా? అధికారులు అంటే కానీ, మంత్రులు అంటే కానీ, ప్రభుత్వం అంటే కానీ, మీరెంత అఖండ తేజోవంతులైనప్పటికీ కూడా వాళ్ళు కూడా ఎన్నికల్లో గెలిచారు. ఇంకొకటి రాజకీయాలు, సామాజిక కోణాలు కూడా చూడాలి కదా. పరిశ్రమలో కానీ, రాజకీయాల్లో కానీ, లేదా జనసేన తెలుగుదేశం మధ్యలో కానీ ఉన్న సామాజిక వైరుధ్యాలు ఎవరికి తెలియవా? రాజకీయ కారణాల వల్ల జగన్ ఎదుర్కోవడం, వైసీపీని ఓడించడం అనే లక్ష్యానికి కలిసి ఉండొచ్చు. కాబట్టి ఓకే, బాలకృష్ణ కొంచెం ఆవేశంగా మాట్లాడతారు, లేదా దురుసుగా మాట్లాడతారు, కొంతవరకు లైసెన్స్ ఉంటుంది. కానీ దాని అర్థము ఏది పడితే అది మాట్లాడి మొత్తం అందరినీ ఒక్క దెబ్బతో ఇలా చెప్పినట్టు కామినేని శ్రీనివాసును, కందుల దుర్గేష్ను, చిరంజీవిని, జగన్ను, ఇంకా అక్కడికి వెళ్ళిన మొత్తం ప్రతినిధి బృందం అంటే అందరూ ఇదే నేను ఒక్కనే అఖండ తేజవంతునంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతగా గొడ్డుపోయిందా దేనికండి? ఇప్పుడు కనీసం మోహన్ బాబు లాంటి వాళ్ళు ఏదో సూటిగా మాట్లాడేవాళ్ళు చిరంజీవి ఇది వచ్చినప్పుడు, ఇది అది కూడా కాదు. కాబట్టి చాలా దారుణమైంది. అందుకనే చిరంజీవి ఐ థింక్ ఆయన చాలా సూటిగా జవాబు చెప్పారు, స్పష్టంగా చెప్పారు. ఇంత స్పష్టంగా ఇంత వేగంగా చేయటం. ఇంకోటి ఆయన పరోక్షంగా జనసేనకు కూడా జవాబు చెప్పారని అనుకుంటున్నాను. నేను అవమానం భరించలేదు, నేను పరిశ్రమ కోసం వెళ్ళాను, పరిశ్రమకు నా వల్ల ఎంతో కొంత మేలు జరిగిందని ఆయన ఎప్పుడు ఇదే కదా ఆయన స్టాండ్, నాకు పెద్దరికేమో నాకేం వద్దు అని. కాబట్టి మెగా రివోల్ట్ అనేది ఇక్కడ మెగా రివోల్ట్ చేయాల్సిన పరిస్థితి బాలకృష్ణ కల్పించాడు. బాలకృష్ణ మాట్లాడిన తీరు వల్ల, ఆ దూకుడు వల్ల, దూషణల వల్ల, అంటే అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా మేం తప్ప ఇంకేమీ లేదు,
అనుకుంటే చాలా పొరపాటు. ఎవరైనా సరే మా బ్లడ్ వేరు, అది వేరు, ఇది వేరు అంటుంటారు. సరే అందరి రక్తం ఎర్రగానే ఉంటుంది, అన్నిట్లో అవే కణాలు ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశంలో బాలయ్య పట్ల ఎంత రిగార్డ్ ఎవరు చూపించినా, అభిమానం చూపించినా, పోనీలే ఆయన అనుకున్నా కానీ ఆయన నిన్న అన్ని విధాలా మాట్లాడి చాలా ఆశ్చర్యం. అంటే ఇంతవరకు ఎవరేం మాట్లాడలేదు. మాట్లాడితే వాళ్ళని అవమానించారు, వీళ్ళని అవమానించారు, సంస్కారహీనులు, అది ఇది అనేటటువంటి పెద్ద మనుషులు కానీ, కూటమి పెద్దలు కానీ, సర్కారు పెద్దలు కానీ ఎవ్వరూ ఇంతవరకు పెదవి కదిపినటువంటి దీంట్లో పోలేదు. దురదృష్టకరమైందనో లేకపోతే అనుకోకుండా జరిగిందనో ఇలాంటివి అవాంఛనీయమైన ఏదో ఒకటి అంటే బాలకృష్ణ అంటే వీళ్ళంతా అంత ఆయన మీద మాట్లాడితే ఏమవుతుందో అన్నంత పరిస్థితిలో ఉందా కూటమి తెలియదు. నేను ఉదయం కూడా చంద్రబాబు గారు మాట్లాడుతుంటే చూసాను, మన దగ్గర ఆ టాపిక్ కూడా ఉంది. మరి ఎందుకని ఎవ్వరూ మాట్లాడలేదు, అల్లుడు మాట్లాడలేదు, బావ మాట్లాడలేదు, ఒరిజినల్ గ్యాంగ్ లీడర్ తమ్ముడైన గ్యాంగ్స్టర్ మాట్లాడలేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన పరిణామం. ఇదేం మంచిది కాదు. ఈ స్థాయికి మన శాసనసభ ఇవన్నీ వెళ్ళటం కూడా మంచిది కాదు. సార్, ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఈ ఇష్యూ మీద? ఒకటి కందులు దుర్గేష్, మరొకటి అన్నగారు. అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయ పొందిగా అన్న ఇప్పుడు మాట్లాడితే చిరంజీవి మద్దతు అనేది కనిపించని, నీ వెనక ఏదో పవర్ ఉందమ్మా అని అత్తారింటికి దారేదిలో అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ వెనక ఒక పెద్ద పవర్ చిరంజీవి, మెగా పవరే. అది అందరికీ తెలుసు. అంతకుముందు ఏం మాట్లాడినా, ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు ఆయన్నే అంత మాట అంటే ఎవడు అన్న తర్వాత ముందుకు వచ్చి వెంటనే స్పందించకపోతే కాన్ఫిడెన్స్ షేక్ అవుతుంది. జన సైనికుల లేదా సైనికుల దళపతుల యొక్క కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా షేక్ అవుతుంది.